ఈ సర్వ సృష్టిని సృజించిన సృష్టికర్త ఆకారం ఎంతో తెలిస్తే మానవుడు ఆశ్చర్యపోక మానడు. ఆయన రూపాన్ని మీకు చూపించలేను కానీ ఆయన ఆకారం ఎంతో మీకు వివరిస్తాను. మన పైన ఈ ఆకాశంలో సూర్య చంద్ర గ్రహాలను సౌర కుటుంబం అంటారు. ఇవన్నీ ఒక ఆకాంక్షలో తిరుగుతూ ఉంటాయి. వీటిపైనున్న వాటిని గ్యాలాక్సీలు అంటారు. ఇదేంటి దేవిని ఆకారాన్ని చూపిస్తానని వీటి గురించి చెప్తున్నాడేంటని మీరు అనుకోవద్దు. వీటిని గురించి తెలుసుకుంటే ఆయన ఆకారం ఎంతో మనము అంచనా వేయవచ్చు. మన సౌర కుటుంబం దాటిన తర్వాత పైన నక్షత్రములు మీకు కనిపిస్తున్నాయా? మానవుడు వాటి దగ్గరికి వెళ్లాలంటే 2 లక్షల సంవత్సరాలు పడుతుందని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. దాని కాంతి ఈ భూమి మీద రావడానికి కొన్ని వందల సంవత్సరాలు పడుతుందని శాస్త్రవేత్తలు నిర్ధారణ చేశారు. మానవుడు వీటి దగ్గరికి వెళ్లాలంటేనే 2 లక్షల సంవత్సరాలు పడుతుంది. అంటే మానవుడు ఏ యంత్రం వేసుకున్నా సరే ఆ గ్యాలక్సీలను చేరుకోలేడు. వాటిని చేసిన దేవిని ఆకారం ఎంతో మీరే అంచనా వేసి తెలుసుకోండి. కీర్తనలు 8:3లో కనిపిస్తుంది. నీ చేతి పని అయినా నీ ఆకాశములను నీవు చంద్ర నక్షత్రములను నేను చూడగా నీవు మనుషులు జ్ఞాపకం చేసుకున్నటకు వాడేపాటి వాడు. యెషయా 40:26లో మీ కనులు పైకెత్తి చూడడి, వీటిని ఎవరు సృజించాను? వీటి లెక్క చెప్పిన వీటి సమూహములను బయలుదేరచేసి వీటన్నిటికీ పేరులు పెట్టి పిలిచివాడే కదా. దేవుడు ఈ నక్షత్రములు చేసి ఆయన ఒక్కో దానికి ఒక పేరు పెట్టారంట. ఆదికాండం 1:16లో దేవుడు ఆ 2 గొప్ప జ్యోతులను అనగా పగటిని వేలుటకు పెద్ద జ్యోతిని, రాత్రి వేలుటకు చిన్న జ్యోతిని నక్షత్రములు చేసింది. దేవుడు వీటిని చేశాడంట. ఆయన ఆకారం ఎంత ఉండవచ్చో మీరే గ్రహించండి. మరి మానవుడు ఆయన ముందు ఎంతటివాడు? ఆయన్ని ఎవరు కూడా తూచులాడకండి. ఆయన నరుడు మాటలను బట్టి ఏమైనా చేయగలడు, కానీ మానవుడు మారతాడని ఇంకా అవకాశం ఇస్తున్నాడు. ఇప్పటికైనా దేవుని తెలుసుకుని ఆయన్ని నమ్ము. ఇలాంటి వీడియోల కోసం నా